ఎవ్రీవన్, దిస్ ఇస్ నీలావతి. మనం ముందు పాటలో చెప్పుకున్నాం కదా ఆక్టేట్ రూల్ అండ్ దాని యొక్క ఎక్సెప్షన్స్. అందులో వచ్చేసరికి మనం డూప్లికేట్ రూల్ వరకు చెప్పుకున్నాం కదా, ఇన్కంప్లీట్ కూడా చెప్పేసుకున్నాం. దాంట్లో వచ్చేసరికి ఎక్స్పెండెడ్ ఆక్టేట్స్ అనమాట. అయితే కొన్ని యాటమ్స్ యొక్క వ్యాలెన్సీ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ ఉండి కూడా అవి స్టెబిలిటీని పొందుతాయి అన్నమాట. అవి ఏంటంటే PCl5, SF6 ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇందులో వచ్చేసరికి ఫాస్ఫరస్ హ్యావ్ 5 ఎలక్ట్రాన్స్ అనమాట అవుటర్ మాస్ సెల్లో. ఇక్కడ క్లోరిన్ దగ్గర 5 ఎలక్ట్రాన్స్తో షేర్ చేసుకొని మొత్తం 10 ఎలక్ట్రాన్స్ని దాని వ్యాలెన్సీలో ఉంటాయి. ఇక్కడ SF6లో కూడా సల్ఫరు 6 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్లో ఉండి దీంతో 6 ఎలక్ట్రాన్స్తో అంటే కోవలెంట్ బాండ్ని ఏర్పరచుకొని అది 12 ఎలక్ట్రాన్స్ని అవుటర్ మోస్ట్ షెల్లో ఉంటుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఎనదర్ వన్ ఈజ్ ఆర్డర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మీ అందరికీ తెలుసు ఆర్డర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఎప్పటికీ స్టెబిలిటీ ఉండదని, అది దాని యొక్క రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుందని. ఎగ్జాంపుల్గా NO2 తీసుకుందాం అనమాట. నైట్రోజన్ హ్యావ్ 5 ఎలక్ట్రాన్స్ అవుటర్ వ్యాలెన్సీలో, ఆక్సిజన్ హ్యావ్ 6 ఎలక్ట్రాన్స్ అవుటర్ వ్యాలెన్సీలో. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 5 × 2 × 6 = 17. ఆ తర్వాత చూసుకుంటే క్లోరిన్ యాటమ్ని తీసుకుందాం. క్లోరిన్ రాడికల్ హ్యావ్ 7 ఎలక్ట్రాన్స్ అండ్ ఇట్ ఈజ్ మోర్ రియాక్టివ్.